ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కార్మిక సంఘాలు మాత్రం మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు బంద్ కొనసాగిస్తామని తేల్చి చెప్తున్నారు. బస్సుల బంద్తో ప్రయాణికులతో రద్దీగా ఉండే బస్టాండ్లు వెలవెలబోతున్నాయి. దీనిపై ఖమ్మం నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ తాజా సమాచారాన్ని అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. 7 డిపోల్లోని బస్సులు డిపోలకే పరిమితమైన దాదాపు 700 పైసలకు బస్సులు రహదారుల మీదకి రాకపోవడంతో ప్రయాణాలు అర్ధంతరంగా ప్రయాణాలు మానుకున్నారు. సామాన్య ప్రజలు దాదాపు నిత్యము వేల సంఖ్యలో ప్రతి బస్టాండ్లో వేల సంఖ్యలో నిత్యము రాకపోకలు చేసే బస్టాండ్లు మొత్తం కూడా ఇప్పుడు వెలవెలపోతూ జనం లేకుండా ఉన్నారు. అంటే రేపు సమ్మె ఈ రోజు బంద్ అని తెలియ కొంతమంది ప్రయాణికులు దూరభార ప్రయాణికులు బస్టాండ్లలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు మనం ఖమ్మం కొత్త హైటెక్ బస్ స్టాండ్ అలాగే అంతర్జిల్లా అంతర్రాష్ట్ర సర్వీసులు నడిచే ఈ బస్ స్టాండ్ లో బస్సులు మొత్తం కూడా పక్కన పడేశారు. ఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వ చర్చలు విఫలం కావడంతో ఈ బంద్కి పిలుపునిచ్చారు ఆర్టీసీ కార్మికులు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తామని చెప్పని ఎన్నికల్లో హామీలు ఇచ్చిన నేపథ్యంలో హామీని అమలు పరచాలి. అలాగే ఈ ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేటీకరణ ఆర్టీసీ సమ్మె ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. 7 డిపోల్లోని బస్సులు డిపోలకే పరిమితమైన దాదాపు 700 పైసలకు బస్సులు రహదారుల మీదకి రాకపోవడంతో ప్రయాణాలు అర్ధంతరంగా ప్రయాణాలు మానుకున్నారు. సామాన్య ప్రజలు దాదాపు నిత్యము వేల సంఖ్యలో ప్రతి బస్టాండ్లో వేల సంఖ్యలో నిత్యము రాకపోకలు చేసే బస్టాండ్లు మొత్తం కూడా ఇప్పుడు వెలవెలపోతూ జనం లేకుండా ఉన్నారు. అంటే రేపు సమ్మె ఈ రోజు బంద్ అని తెలియ కొంతమంది ప్రయాణికులు దూరభార ప్రయాణికులు బస్టాండ్లలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు మనం ఖమ్మం కొత్త హైటెక్ బస్ స్టాండ్ అలాగే అంతర్జిల్లా అంతర్రాష్ట్ర సర్వీసులు నడిచే ఈ బస్ స్టాండ్ లో బస్సులు మొత్తం కూడా పక్కన పడేశారు. ఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వ చర్చలు విఫలం కావడంతో ఈ బంద్కి పిలుపునిచ్చారు ఆర్టీసీ కార్మికులు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తామని చెప్పని ఎన్నికల్లో హామీలు ఇచ్చిన నేపథ్యంలో హామీని అమలు పరచాలి. అలాగే ఈ ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ ఉద్యోగాలతో భర్తీ చేయాలని చెప్పి కొన్ని డిమాండ్లని ప్రభుత్వం కూడా ఆమోదించకుండా చర్చల పేరుతో కాలయాపన చేసి ఎప్పటి నుంచో అల్టిమేటం ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేదని చెప్పి కార్మిక సంఘాల నాయకులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా అంటే ఎండాకాలం పిల్లల పరీక్షలు ఉంటాయి, పాఠశాలలు కాలేజీలు బంద్ అయిపోయిన తర్వాత ఇళ్లకు తీసుకురావడానికి ఇంటి నుంచి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్లే విద్యార్థులకు కూడా ఇబ్బంది ఉంది, ఉద్యోగస్తులకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే బస్సుల్లో ప్రయాణం చేసి దూరభార ప్రయాణం చేసే ఉద్యోగస్తులు ఇప్పుడు ఆటోలు కార్లతోని గమ్యస్థానానికి చేరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బస్టాండ్ లో మనం హైటెక్ బస్ స్టాండ్ లో ఉన్నాం. పూర్తిగా ప్రయాణికులు బస్సులు వస్తాయో రావో అనే సందిగ్ధంలో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లోకలేనండి, లోకలే. మీరు ఎక్స్పోర్ట్లేదా? మీరు హైదరాబాద్ అంటే ఎక్కడి నుంచి వచ్చారు? లోకలా ఎటు పోవాలా ఏంటిది మీకు? లోకల్ నుండి, లోకల్ ఖమ్మం నుండి నార్కెట్పల్లి పోతారు. నాది ఖమ్మమే, కాలేజ్ పర్పస్ మీద పోతాను. సర్టిఫికేట్లు తెచ్చుకోవడం. దానికోసం మెమో కోసం అనేసి మేము నార్కెట్పల్లి తెలీదు. అది అంటే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతోనే బస్సులు కార్మికులకు సంబంధించినంత వరకు బంద్కు పిలుపునిచ్చాయి. హుటాహుటిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతాయని తెలిసినా కూడా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇప్పటికే ఫ్రీ బస్ ద్వారా ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటం సులభంగా భావిస్తున్నారు. విరివిగా అంటే ఒక్క సీట్లో దాదాపు 4 కూర్చొని డ్రైవర్లతోని కండక్టర్లతో కొట్లాట పెట్టుకుని బస్టాండ్లు బస్సులు మొత్తం కూడా వెలవెలపోతున్నాయి. బస్టాండ్ లో ప్రయాణికులు ఉన్నారు. అంటే ఎక్కడెక్కడి నుంచో రేపు ఈ రోజు బంద్ అని తెలియక బస్టాండ్కి వచ్చి బస్సుల కోసం నిరీక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మరోవైపు ఏంటంటే ఎండాకాలము తీవ్రంగా 42 డిగ్రీల సెల్సియస్ వస్తున్న నేపథ్యంలో 10 గంటల వరకు ప్రయాణాలు మాత్రమే చేయాలి. 10 గంటల తర్వాత దూరభార ప్రయాణం చేసేవాళ్ళు, వృద్ధులు, పిల్లలు, చిన్నారులు మొత్తం కూడా ఈ ప్రయాణాలు మానుకోవాలని చెప్పిన వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ ఆర్టీసీ బస్సులు రాక ఆటోలలో ప్రయాణం చేస్తే వడదెబ్బ తగిలే పరిస్థితి ఉన్న నేపథ్యంలో
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి సామాన్య ప్రయాణికానికి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పని కార్మిక సంఘాల నాయకులు, ప్రయాణికులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇదే 50 రోజుల పైచీలకు ఆర్టీసీ కార్మికులు సమ్మె బంద్ చేయడంతో జనం రవాణాకి ఇబ్బందులు పాలు అయ్యారు. అది రాష్ట్ర ప్రభుత్వం మీద పనిచేసింది. ఇప్పుడు కూడా అదే తరహాలో దీర్ఘకాలికంగా సమ్మె బంద్ కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ రవికుమార్ తో ఆవుల శ్రీనివాస్, CVR ఖమ్మం.